బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 వాచ్ బాబాయ్ నువ్వు చెప్పిందంటే నువ్వు చేస్తున్నదండి. సిగ్నేచర్ స్టెప్ అన్న తర్వాత ఎలా ఉండాలి అది జనాలు చూసి "ఆహా, ఎంత బాగుంది ఇప్పుడు చూడు చెయ్యి." మామూలుగా చిరంజీవి గారు బెల్ట్ అన్నారు కదా, ఆ. నేను టై అంటే చూడు. కాపీలు మా దగ్గర పనికిరావు నాన్న. ఒరిజినాలిటీ ఉండాలి. సిగ్నేచర్ స్టెప్ అంటే ఎలా ఉండాలి, అసలు చేయగలిగేటట్టు ఉండాలి. ఆతిముత్యంలో కమల్ హాసన్ చేసేసి ఎన్నేళ్ళు అయిందిరా, 30 ఏళ్ళు అవలా. అరే మరి అంటే అది ఎంత గొప్ప స్టెప్ ఈనాడికి మర్చిపోలేదంటే. అది ఆయన సిగ్నేచర్ స్టెప్. నీ సిగ్నేచర్ స్టెప్ ఏంటో చూపెట్టు. నా సిగ్నేచర్ జనాలు ఈజీగా చేయగలిగేటట్టు ఉండాలి. ఆ. నేను చేసి చూపెట్టినా నువ్వు చెయ్యి చూస్తా. సిగ్నేచర్ ఈ దవడకు కొడితే ఈ తలకాయ ఇటు తిరగాలి, ఈ దవడకు కొడితే ఈ తలకాయ ఇలా తిరగాలి. అది బాబాయ్ సిగ్నేచర్. ఎంత మంది అయినా సరే ఎంతో సరళంగా ఈజీగా చేస్తారు. చిరకాలం అమరంగా మిగిలి ఉంటుంది. చిరాకాలం కాదు, చిరకాలం అమరంగా గుర్తుంటుంది. ఇదే స్టెప్ ని జనాలకు వేసిన అనుకో, ఈ దూడ మీద ఒకటి ఈ దూడ మీద ఒకటి ఇస్తే 2 దూడలు పట్టుకొని రావాలి. లేదు నువ్వు ట్రై అవుతావు. ఏదన్నా మంచి స్టెప్ చెప్పు. మెగాస్టార్ వీణ స్టెప్ చేసాడు చూడు. దాయిదాయిదామా తొలికే కుందనాల బొమ్మ నీతో పని. తరాలు గుర్తుండిపోయింది అది. అవునవునవును. వేసాయి ఒక గిన్నె స్టెప్. ఇప్పుడు చాలా మంది చేయిస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వంట చేసుకుని తర్వాత మిగతా స్టెప్లకు వెళ్దాం. బాబాయ్ హోటల్లో మనం ఈరోజు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం జంతకాలు. తెలంగాణలో సంప్రదాయబద్ధమైన వంటకం ఇది. మామూలుగా కారాలలాగా తింటారు, చీమరెక్కించి. ఈ జంతికలకు జంతకాలకు తేడా ఏంటి? జంతికలు సన్నంగా ఉంటాయి, జంతకాలు కొంచెం మందంగా ఉంటాయి. జంతికలు నూనెలో వేపుతారు, ఇది ఆవిరి పడతారు. ఇది పూర్తి అయ్యేసరికి నీకు అర్థమైపోద్ది. ఇంకో తేడా ఏంటంటే ఇందులో కొంచెం నీళ్ళు వేసి మరిగించు. ఇప్పుడు ఈ పిండికి సరిపడా నీళ్ళు వేయి, వెలిగించి. ఇప్పుడు వేడి నీళ్లు ఇందులో వేసి ఉండలు ఒక 3-4 ఉండలు తయారు చేసి ఇందులో పట్టేటంత ఉండలు చేయాలి. దీంట్లో నొక్కేయాలి. ముందు ఆవిరి పట్టాలి, ఆ తర్వాత నొక్కేస్తే అయిపోతుంది. ఇది మరి వేడి అయి ఉంటుందా? లేదు కొంచెం టైం ఇద్దాం. అయింది బాబాయ్, చూద్దాం నాకు. బియ్యం పిండిలో వేడి నీళ్ళు వేస్తున్నాం మనం. ముందు ఒక చెక్క గట్టతో కలిపి తర్వాత చేతిని వాడు. కొట్టేయలేదు. బాబాయ్ కొంచెం జల్లు నీళ్ళు జల్లు. అందుకే ఇది తెచ్చుకున్నా. కళ్ళ పిల్లల చేయి పెట్టుకుంటా ఈ వేడి నీళ్ళని చేస్తా. కొంచెం నీళ్ళు జల్లొచ్చురా. వెళ్ళచ్చా? ఆవిరి పడతాం కాబట్టి చన్నీళ్ళు వాడినా ఏం కాదు. వేడి నీళ్ళతో చేయగానే చక్కగా గట్టి పడుతుందిరా. ఆ తర్వాత అవసరమైతే కొంచెం తన్నీళ్ళు చిలకరించినా ఇబ్బంది లేదు. చేస్తాను బాబాయ్, ఎందుకంటే ఆవిరి పడతాం కదా. వేడి బాగుంది. చేతి చేయి. చిన్న ముద్దలు చేసి ఆవిరి పాత్రలో పెట్టు. ఒక్క నిమిషం
చేయి కడుక్కుంటా. మూత తీసేసి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటురా, చిన్న ముద్ద ఇందులో పట్టేటట్టు. నిమిషాలు బాగా ఆవిరి పట్టాలి. ఈ లోపల మనం ఉల్లి కారం తయారు చేద్దాం. ఉప్పు రోలు అందుకో. రోలు తీసుకొచ్చిన. ఉప్పే, కల్లుప్పురా. కల్లుప్పు. ఫస్ట్ నేను వెల్లుల్లి వేస్తాను, కొంచెం పరకేం పడదు. ఉప్పు వేసి వెల్లుల్లి వేసి. ఉల్లి కారం మా ఊర్లో మస్తు తింటారు దీన్ని, ఉల్లి కారం. ఉల్లిపాయలు బాబాయ్ ఎంత చక్కగా కట్ చేసింది, కలిసిపోయింది. అది కూడా వేసి రకరకాలుగా చేసుకుంటారు ఉల్లికారం. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా చేస్తారు. కొందరు కొంచెం జీలకర్ర వేసుకుంటారు, కొందరు కొంచెం అల్లం వేసుకుంటారు. రకరకాలు ఉంటుంది, ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరిది. ఇది నిజానికి సింపుల్ ఫుడ్ అనమాట. సరళంగా ఈరోజు ఏం లేదు, తక్కువ చేసుకుని తినాలి, వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే ఇది ఉల్లికారం చాలా రుచికరంగా బాగుంటుంది బాబాయ్. రెండు చెంచాలు నూనె వేసి ఉప్పు వేసి ముందు కారపొడి మొత్తం వేసేయాలా? మొత్తం వద్దు, సగమే ముందు. ఏమంటావు? వెయ్యి ఒక రెండో గరిట. బాబాయ్ తీయు. అదేంది మొత్తం తీయలేదు? చాలు, జంతకాలు ఇందులో కలుపుదాంరా. ఇది అన్నంలోకి బాగుంటుంది. అయితే ఇక పెడతా. నూనె తీసే. మెరుస్తుందంటే అయినట్టే, వదిలే. మెరుస్తుంది బాబాయ్. అచ్చు అందుకు. బెళ్ళ జాగ్రత్త, కింద బెళ్ళ కరెక్ట్గా పెట్టుకో, జారిపోద్ది లేక. వెయ్యి ఆ పిండి. ముందు తిప్పు, తర్వాత పట్టుకుందు కింద. కలుపు కొన్ని వేసి, ఇవి కొన్ని వేసి కొన్ని వేసి బాగా కలిపాడు. ప్లేట్ వంపేరా.
అంతే కలుపు ఇప్పుడు మెల్లగా. బాబాయ్ స్టెప్ ఏదో బాగుంది బాబాయ్. ఇదే మన సిగ్నేచర్ ట్యూన్. సరే పక్కన పెట్టు, ఇది కూడా తీసే. ఆ మిగిలిన కొంచెంలో అన్నం వేసుకుని కలిపేసుకుంటా బాబాయ్. అద్భుతం. ఇప్పుడు ఒక స్టెప్ అయితే వచ్చేసింది. అవును, మనం బాబాయ్ హోటల్లో చేసుకోబోయే తదుపరి వంటకమే రెండో స్టెప్. ఆ వంటకం పేరు మసాలా సవారీలు. అందుకో సామాన్లు. మళ్ళీ సవారా? సరే రైట్. పాత్ర తీసే, ఆవిరి పాత్ర జాగ్రత్తగా తీసేసి ఆ నూనె మూకుడు ఎక్కించు. నూనె మూకుడు ఎక్కించు పొయ్యి మీద. బాబాయ్ ఇంతకీ సవారీలు అంటే ఏంది? మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తే సవారీలు. అంటే పిండి కలిపేయాలి ఇప్పుడు? అంతే. దా చూడు, గోధుమ పిండి, మైదా, కారం, గరం మసాలా, పసుపు, ఇప్పుడు వాము తర్వాత ఉప్పు. ఎంత ఏమంటావు? అయితే ఒక చెంచా వేయి ముందు. నెయ్యి ఒక 4 చెంచాలు వేయి. బాబాయ్ నెయ్యి నూనె అంత వేపిస్తున్నావు. సవారీలు టేస్ట్ రావాలంటే ఆ మాత్రం పడుతుందిరా. మామూలుగా నెయ్యితో బాగా ఫస్ట్ కలిపేసి తర్వాత నీళ్ళు వేయాలి. ముందు నెయ్యి బాగా కలపాలి పిండిలో. అయినా నెయ్యి ఎందుకు వేపించినావు నాకు అర్థమవుతలేదు. నెయ్యి లేకపోతే టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందిరా? పంటి కింద కర్రలు అడుగుతూ రుచి రావాలంటే నెయ్యి పడాలి. పిండి మృదువుగా ఉండి కరకరలాడాలి అంటే అది వేయించినాక. పూరి మెత్తగా ఉంటుంది చూడు. నెయ్యి వేసాం అనుకో కరకరలాడుతుంది. పూరి మెత్తగా ఉంటుంది. అలాగే కరకరలాడాలంటే నెయ్యి వేయాలి కదా. ముద్దలాగా వచ్చిందంటే నెయ్యి బాగా కలిపినట్టు అవుతుంది. అది పట్టుకుంటే కొంచెం నెయ్యి పడుతుందా? లేదు, చాలు. దగ్గరకు చేసుకోవాలి దాన్ని. చిన్న చిన్న ఉండాలి చేయాలి నెయ్యి ఇట్లని. చూడు ఉండదా అలా? చాలు పర్ఫెక్ట్. డైరెక్ట్గా వేస్తే ఇక్కడ నుంచి ఇట్లా ఇటు పక్కకు పెట్టుకుంటా ఆరు చేసి. అన్నీ వేసేయాలనా? అన్నీ వేసేయ్. పొయ్యి కట్టేరాదు, బాగా ఎక్కువైపోయింది నూనె వేడి. ఇవన్నీ వేసేస్తే తగ్గిపోతుందిలే. అలాగే మిగతా కూడా అలాగే చేసే. బాబా అయినట్టేనా? ఓ కంటి చూపుకే అర్థమవుతుంది కరకరలాడతాయని. గలగలగలగలగలగలగల అంటున్నాయి. కంటి చూపుకి ఎలా ఉందంటే పంటి చూపుకి ఎలా ఉంటుందంటావు? నాకు దంతసిరి ఉంది. అనేక రకాల వంటకాలు నా పంటి కిందికి చేరి మమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటాయి. అది వంట అయినా సరే ఏదైనా సరే అదంతా కూడా నా దంతం లోపల తీసుకెళ్ళిపోతుంది అంతే. చూడు బాబాయ్ ఆ బొక్క అందుకోండి. అలాగే
మసాలా సవారీలు అందులో వేయండి. మసాలా సవారీలు బాగా వేడిగా ఉంది. ఏం పర్వాలేదు, మేము పట్టుకోగలం. పెద్ద వేయండి. గంతకాలు వేయాలి. చెంచా అందుకు. రెండు వంటలు సిద్ధం. సిద్ధం. జంతకాలు ఎలా తయారు చేశారు? జంతకాలు ఎలా తయారు చేస్తానంటే, ముందు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. బియ్యపు పిండిలో మనం వేడి చేసుకున్న నీళ్లు పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి 20 నిమిషాలు బాగా ఆవిరి పట్టించాలి. తర్వాత మనం ఆవిరి పట్టించిన మిశ్రమాన్ని అచ్చులో వేసి జంతకలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం చేయడానికి రోట్లో వెల్లుల్లి, కల్లుప్పు, ఉల్లిపాయలు వేసి బాగా దంచుకొని అందులో కారం, నూనె వేసి మరొకసారి దంచుకుంటే ఉల్లికారం రెడీ అవుతుంది. ఈ ఉల్లికారంలో మనం ముందుగా తయారు చేసుకున్న జంతకాలు వేసుకొని బాగా కలుపుకుంటే జంతకాలు రెడీ. మసాలా సవారీలు ఎలా తయారు చేశారు? మసాలా సవరలు ఎలా తయారు చేస్తామంటే, ఒక బేసన్లో గోధుమ పిండి, మైదా పిండి, కారం, గరం మసాలా, పసుపు, వాము, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని బాగా కలిపి ఉండలుగా చేసి పూరీ పీటలో పెట్టి అప్పాలుగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి బాగా కాల్చుకుంటే మసాలా సవారీలు రెడీ. మసాలా సవారీలు. సవారీ ఎక్కి ఎక్కడికో అలా ఆనందంగా వైజాగ్ బీచ్ లో గుర్రం వేసుకొని సవారీ చేసినంత తృప్తిగా ఉంది. జంతకాలు. ఇప్పుడు జంతకాలు ఒక పట్టు పట్టండి. ఆ సవారీలోకి ఒక జంతకం వేసి కలిపి తినదు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అదే బాబాయ్, అంతా సరే, ఈ సిగ్నేచర్ స్టెప్ పరిస్థితి ఏంది, ఎట్లా అది నేర్పిస్తాను కదా. సాయంత్రం నేను వేప చెట్టు కింద రేడియో పెట్టుకుని అలాగ సైనిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను చూడు. ఆ టైంలో రా. ఆ టైంలో ఏం చేస్తావు? నాకన్నా నేను ఒక గొప్ప డాన్సర్ గా తీర్చిదిద్దుతా. మొసలుడే గాని మహానుభావుడు.